వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి ఇక కార్తీక మాసం అనేది మొదలైపోయింది కాబట్టి ఎన్నో పూజలు, ఆ పూజల్లో దీపాలు వెలిగించడంలో చాలామందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరంలో ఒక మాసం అంతా మనం చేసే పనులైనప్పటికీ మనకి ఇంకా కొన్ని ఏవో ఇది ఇట్లా కాదంట, అది అట్లా అంట, ఇది ఇట్లా అంట, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనడం వల్ల ఎన్నో అనుమానాలు కదా. వాటన్నిటినీ క్లియర్ చేయడానికి ఈరోజు మన స్టూడియోకి ముక్కామల పీఠాధిపతి శ్రీధర స్వామి వారు వచ్చారు. మరి ఆయన్నే అడిగి అన్నీ ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకుందాం. గురువుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. గురువుగారు, ముఖ్యంగా కార్తీక మాసం అంటే చాలా శ్రేష్టమైన మాసం ఇది. అవునమ్మా. ప్రతి ఇంటికి అట్లీస్ట్ ఒక్కరిద్దరైనా సరే ఈ మాసం అంతా కూడా మాంసం తినే వాళ్ళు కూడా మానేసి శుద్ధిగా ఉంటూ ఒక్క పొద్దులు చేస్తూ ప్రతిరోజు సాయంత్రం దీపాలు ముట్టిస్తూ ఎన్నెన్నో పూజలు, ముఖ్యంగా ప్రతిరోజు పొద్దున్నే ఉదయాన్నే 5 గంటలకు అంటే బ్రహ్మముహూర్తం అంటాం కదా, ఆ సమయంలో శివుడికి ఆరాధన, అభిషేకము ఇవి చేస్తూ ఉంటారు బేసిక్గా. అసలు ఇంత విశిష్టత కార్తీక మాసంకి ఎందుకు ఉంది? అవునమ్మా. సాధారణంగా ఏదైనా ఒక మాసం తీసుకుంటే ఆ మాసంలో ఒక భగవంతుడికి సంబంధించిన విశిష్టత మనం చూస్తాం. కానీ కార్తీక మాసంలో అలా కాదు. పగటి కాలమంతా శివస్వరూపము, రాత్రి కాలమంతా విష్ణు స్వరూపం. శివకేశవాత్మకమైనటువంటి ఒక మాసం ఉన్నది అంటే అది కేవలం కార్తీక మాసమే. అంచేత ఈ మాసానికి అంత ప్రాధాన్యత, ప్రాశస్యం ఉన్నాయి. కృతికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కలిగినటువంటి ఆ మాసాన్ని కార్తీక మాసము అని మనం పిలుస్తాం అన్నమాట. ఈ మాసంలో చేసేటువంటి స్నాన, దాన, పూజ, స్తోత్ర, జప, ధ్యాన, హోమ, యజ్ఞ, యాగాది క్రతువులకు అఖండ ఫలం సిద్ధిస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ మాసంలో మరణిస్తే మోక్షమే లభిస్తుంది. అంత విశేషమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ మాసాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. మీరన్నట్టుగా ఈ మాసంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ప్రధానంగా ఏం చేయాలి అవి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఒక పవిత్రమైన మాసం వచ్చినప్పుడు మనం వేస్ట్ చేసుకోకుండా మనం సద్వినియోగం ఏ విధంగా చేసుకోవచ్చు. ఈ మాసంలో తెల్లవారుజామని నిద్ర లేవాలి. లేచి మనం ఏం చేయాలి? ప్రధానంగా చేయాల్సింది స్నానం. దీనినే రోజు చేయాలి. దీనినే కార్తీక స్నానము అంటారు. ఈ కార్తీక స్నానం శ్రేష్టమైన స్నానం సముద్ర స్నానం. 2 నది, 3 కాలువ, 4 చెరువు, కనీస పక్షం బావి. ఈ నీటితో మనం స్నానం చేయాలి. ఈ స్నానం ఎట్లా చేయాలి? నేరుగా చేయకూడదు. మనం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని దంతధావనం పూర్తి చేసుకొని మన శరీరం అంతా శుభ్రం చేసేసుకొని మరలా మంచి మడిబట్ట కట్టుకొని సంకల్పం చేసుకొని కార్తీక స్నానం అహంకరిష్యే అని చెప్పేసి సంకల్పం చెప్పి గంగే యమునే చైవ శ్లోకం చెప్పుకొని అప్పుడు కార్తీక స్నానం చేయాలి. అది కార్తీక స్నానం అనిపించుకుంటుంది. ఈ విధంగా కాకుండా చేసే స్నానం కార్తీక స్నానం అనిపించుకోదు. మరి ఇప్పుడు కొంతమంది పెద్దవారు ఉంటారు, పెద్దవాళ్ళు పూజలు చేయడానికి చాలా ఇష్టపడతారు, వాళ్ళకి సమయం కూడా అంత ఉంటది. అంతేకాకుండా ఈ ఏజ్ లో ఇంకా మేము చేసేది ఏంటి పూజలే కదా అని వాళ్ళే అంటారు. అలా కాదు. ఇక్కడ ఏంటంటే స్నానం విషయంలోకి వచ్చేసరికి వేడి నీళ్ళతో చేయకూడదు, చన్నీళ్ళతోనే చేయాలి. అయితే ఎవరు వేడి నీళ్ళు చేయొచ్చు అనే దానికి కూడా సమాధానం చెప్పబడింది. పసిపిల్లలు, రోగులు, వృద్ధులు, వీడు ముగ్గురు వేడి నీళ్ళు చేయొచ్చు. మిగిలిన వాళ్ళు వేడి నీళ్ళు స్నానం చేస్తే మద్యంతో స్నానం చేసినట్టు పాపం వస్తుంది. అందుచేత వేడి నీళ్ళతో కార్తీక మాసంలో స్నానం చేయకూడదు. ఇది ఫస్ట్ స్నానం. ఇక రెండవది ఏంటి? దీపం. ఇక్కడ దీపము అనేసరికి దీపాలు వెలిగించడం అనుకుంటున్నారు. దీపదానం ప్రధానం. దానం చేయమంటే దక్షిణ దానాలు ఎక్కువ చేసేస్తున్నారు. గోదానం, భూదానం, బంగారు దానం ఇవి కాదండి. దీపదానం. కార్తీక మాసంలో అత్యంత శ్రేష్టమైన దానం ఏది? దీపదానము. ఇది ఎట్లా చేయాలి?
దీనికి కూడా విధానం ఉంది. ఉమ్, దీపం వెలిగించేసి చేతులు పెట్టేస్తే కుదరదు. ఉమ్, ఈ కార్తీక స్నానం చేసి ఉదయం నుంచి సాయంత్రం ఉపవాసం ఉండాలి. ఓకే. అంటే ఉపవాసం అని కూడా దీన్ని అనకూడదు. ఉమ్, ఒక ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేయడం అని. ఆహా. రాత్రి ఉపవాసం దాన్ని రాత్రి తినకుండా ఉంటాం, ఓకే. అంటే దాన్ని ఏంటంటే ఉపవాసం అంటాం. పొద్దున మధ్యాహ్నం అలా తినొచ్చా? లేదు, ఆ, ఉదయం నుండి సాయంత్రం వరకు పచ్చికంగా కూడా ముట్టకూడదు. ఓకే. మళ్ళా స్నానం చేసి ఉమ్, మరి శివాలయానికి వెళ్ళి ఒక పిండితో ప్రమిద చేసి, గోధుమ పిండి కావచ్చు, బియ్య పిండి కావచ్చు, ఆవు నెయ్యి పోసి బమిడి పత్తి అని ఉంటుంది, అవును. ఆ బమిడి పత్తితో చేసిన వత్తి వేసి ఉమ్, దీపం వెలిగించి దక్షిణ సహితంగా అర్చకుడికి దానం ఇచ్చి ఉమ్, నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు భోజనం చేయాలి. ఓకే. ఉల్లి వెల్లుల్లి మాంసాహారం వర్జితం, వదిలిపెట్టేయాలి పూర్తిగా. ఉమ్, ఈ విధంగా నెల రోజులు దీపదానం చేసి ఉమ్, చివరి రోజు అమావాస్య నాడు ఉమ్, పిండి ప్రమిదలో వెండి ప్రమిద పెట్టి ఉమ్, దానిలో నెయ్యి పోసి వత్తిలో బంగారు తీగ వేసి ఉమ్, దీపం వెలిగించి ఉమ్. అప్పుడు ఆ దీపం వెలిగించి ఆ దానము అదే అర్చకుడు చేయాలి. ఓకే. అప్పుడు దీపదానం చేసిన పుణ్య ఫలితం వస్తుంది. ఓ, ఏదో దానం ఒక చేయాలి. రోజు చేస్తే కాదు, కాదు, పౌర్ణమి రోజు చేస్తే చాలా నా ఒక రోజు చేసేస్తూ ఉంటారు. దానికి వస్తాను నేను. ఉమ్, ఏమండి 365 రోజులు కూడా దీపారాధన చేయాలి. ప్రతి ఇంట్లో కూడా దీపం వెలగాలి. అవును. ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఉమ్, అది దుష్ట శక్తులు అనివ్వండి, నరఘోషం అనివ్వండి, దృష్టి దోషం అనివ్వండి, శత్రుపీడ అనివ్వండి, అవును. ఏది కూడా అందులో ప్రవేశించలేదు. ఉమ్, 365 రోజులు కూడా ప్రతి ఒక్క వ్యక్తి దీపారాధన చేయాలి. ఉమ్, ఏదో మా ఇంట్లో మా మామగారు పెట్టేశారు మేము పెట్టేశాం అని అనుకుంటే మేము పెట్టక్కర్లేదు అనుకోకర్లా. ఉమ్, ఎవరి దీపారాధన వాళ్ళు చేయాలి. ఉమ్, ఆ విధంగా 365 రోజులలో పొరపాటున దీపారాధన చెయ్యని పక్షాన ఉమ్, ఆ వచ్చిన దోషాన్ని పోగొట్టుకోవడం కోసం కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు కలిపి కట్టినటువంటి కట్టను నేతిలో ముంచి ఉమ్, దీపారాధన చేస్తే ఆ దోషం పోతుంది. అవును. దీపారాధన చేయడం మానేసి 365 రోజుల బదులు ఈ కార్తీక పౌర్ణమి నాడు చేసేస్తే పుణ్యం వచ్చేది. మళ్ళీ దీంట్లో కూడా మీరు ఏదైతే 365 వత్తిని నేతిలో ముంచి అంటించినప్పుడు అది ఆ దీపం చాలు 365 రోజులు దీపం పెట్టినట్టుగా అని అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇది కూడా కొంతమంది ఇంట్లో తులసి చెట్టు దగ్గర కాల్చుకోవడము, లేకపోతే గుడికి వెళ్ళి గుళ్ళో ఇట్లా చేస్తూ ఉంటారు. అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వెళ్ళి అందరూ ముట్టించుకొని వస్తూ ఉంటారు. అవును. సో నిజంగా ఆ రోజు వాళ్ళు పాటించాల్సిన పద్ధతులు ఏంటి? ఇంతకి ఇంట్లోనా గుళ్ళోనా ఎక్కడైతే శ్రేష్టం? అది ఏదైనా గుడి శ్రేష్టం అమ్మా. అలాగే గృహంలో కూడా తులసమ్మ దగ్గర చేయడం చాలా మంచిది. ఓకే. అందుచేత నదీ తీరంలో చేయొచ్చు, సముద్ర తీరంలో చేయొచ్చు. అలాగే దేవాలయం అన్నిటికంటే శ్రేష్టమైనది. మహాక్షేత్రంలో ఇంకా మంచిది. ఓ, శివ మహాక్షేత్రాలు అనేక ఉన్నాయి. ఆ మహాక్షేత్ర సందర్శనం, ఆ క్షేత్రంలో చేసేటువంటి ఈ దీపారాధన అఖండ ఫలితం వస్తుంది. ఈ పౌర్ణమి నాడు ఏంటంటే నేను చెప్పిన ప్రకారంగా కార్తీక స్నానం చేసి సాయంత్రం వరకు నక్క దీక్ష చేసి అప్పుడు ఈ దీపాలు వెలిగించి నివేదన చేయాలి. దీపం ముట్టించి వదిలిపెట్టేస్తున్నారు. దీప ఆరాధన. దీపం ముట్టించిన తర్వాత పంచోపచారాలతో కానీ, దశోపచారాలతో కానీ, షోడశోపచారాలతో కానీ అర్చన చేసి మంగళహారతి ఇచ్చి అప్పుడు దీపారాధన. ఒకవేళ అవేవి రాని వాళ్ళైతే దీపం ముట్టించి ఒక పట్టి బెల్లమ్మక నైవేద్యం, అగరబత్తి, అలాగే కర్పూరం, అంతే. పుష్పం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజన అయిపోయింది పంచోపచార పూజ. చేయలేకపోవడం అనేది ఏం లేదమ్మా. ఓం నమ శివాయ అంతే. మంత్రాలని అవసరం లేదంటారా? ఓం నమ శివాయ, వైష్ణవుది ఓం నమో నారాయణాయ చాలు. ఇవన్నీ ఎక్కువ చెప్తున్నారు, అవసరం లేదు. ఓంకారం నుండే అన్ని బీజాక్షరాలు ఆవిర్భవించాయి కదా. అన్ని బీజాక్షర సంయోగంతోనే వేద మంత్రం ఆవిర్భవించింది కదా. వేదాన్ని సూక్ష్మ రూపం ఏమిటి? ఓంకారం. ఓం అంటూ పూజ చేయొచ్చు, ఓం అంటూ అభిషేకం చేయొచ్చు, ఓం అంటూ స్తోత్రపారాయణం చేయొచ్చు, ఓం అంటూ ధ్యానం చేయొచ్చు, ఓం అంటూ హోమం చేయొచ్చు. చాలు. ఓకే. సో మరి కార్తీక వనభోజనాలు అనే ఒక కార్యం కూడా ఉంటది. అవునమ్మా. మరి దీనికి ఉన్న విశిష్టత? ఇక్కడ వనభోజనంలో విశేషం ఏంటంటేనమ్మా, ఉసిరి చెట్టు
చాలా సాక్షాత్తు విష్ణు స్వరూపం. Hmm. ఆ ఉసిరి చెట్టు కింద రమా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసి చక్కగా ఏంటంటే స్వామివారికి ఇవన్నీ పదార్థాలన్నీ నైవేద్యం పెట్టాలి. పంచభక్ష్యాలతో షడ్రసోపేతంగా కంద బచ్చలి కూర ఉసిరిక పచ్చడితో సహా పదార్థాలన్నీ కూడా వండి స్వామికి నివేదించి ఉసిరి చెట్టు క్రింద భోజించాలి. అది కార్తీక వన సమారాధన అవుతుంది. ఇప్పుడు కార్తీక వన సమారాధన చేస్తున్నారా, పిక్కు నిక్కులు చేస్తున్నారా ఒకసారి ఆలోచించుకోవాలి. అనేత కార్తీక మాసంలో మాంసాహారం దూష్యం అన్నప్పుడు ఏం చేయాలి? ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఈ విధంగా మనం వనభోజనాల్లో స్వీకరించాలి. అలా సామూహికంగా చేసేటువంటిది అంటే కలియుగంలో సంఘటితంగా చేసేదానికి అఖండ ఫలం లభిస్తుంది. ఈ విధంగా రమా సత్యనారాయణ స్వామి వ్రతం చేసి స్వామిని నివేదన చేసి మరి స్థితికారకుడైన మహావిష్ణు ప్రసాదాన్ని సామూహికంగా స్వీకరించడం వల్ల అనంతమైన శక్తి మనకి ఏ విధమైనటువంటి అన్నానికి లోటు లేకుండా అన్న సమృద్ధిని కలగజేస్తుంది. ఓకే, అంచేత ఈ విధంగా కార్తీక వన సమారాధన చేసుకోవాలి. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా కార్తీక మాసంలో ఇటు విష్ణుమూర్తికి అటు శివుడికి ఇద్దరికి పూజలు జరుగుతాయి. కానీ ఎక్కువ శాతం మనం బయట చూసేది మాత్రం శివుడికి అభిషేకాలు, శివుడికి దీపారాధన ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. విష్ణుమూర్తికి పూజ చేయడం అనేది సామూహికంగా తక్కువగా చూస్తాం మనం. అవును. మరి విష్ణుమూర్తికి పూజ ఏ విధంగా చేయాలి? తులసి పూజ. తులసి పూజ మహావిష్ణువుకి తులసి పూజ చాలా ప్రధానం. శాలిగ్రామ పూజ చాలా ప్రధానం. ఇప్పుడు దీపదానం తర్వాత ప్రాధాన్యత వహించింది ఏమిటంటే శాలిగ్రామ దానం. తులసీమాత శాప కారణం చేత మహావిష్ణువు గండకీ నదిలో శాలిగ్రామంగా శిలారూపంలో అవతరిస్తాడు. అటువంటి శిలను శశాస్త్రీయంగా తీసుకొని వచ్చి ఆరాధనలు చేసి నిత్యము ఆరాధన చేసుకుంటాను అని వాగ్దానం చేసిన పండితుడికి మాత్రమే దక్షిణ సహితంగా దానం చేయాలి. రూపాయి పావల ఇస్తే శాలిగ్రామ దానం అయిపోతుందని చెప్పి రూపాయి పావల పెట్టేస్తున్నారు. దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. శాలిగ్రామాన్ని నేరుగా దానం చేయాలి. ఆ దానం చేసిన శాలిగ్రామాన్ని ఆ దానం పుచ్చుకున్న వ్యక్తి నిత్యము అభిషేకం చేసి అనుష్ఠానం చేయాలి. అట్లా వాళ్ళకి ఒక ప్రశ్న ఉంది గురుగారు నాకు. ఇంత జరుగుతున్న ఈ మాసంలో అంటే ఇంత హ్యాపెనింగ్ ఉంది, ఇంతగా ఎప్పుడు ఏదో ఒక పూజలో ఏదో ఒక ధ్యానంలో మనం బిజీగా ఉంటాం. ఇలాంటి సమయంలో అత్యంత గొప్ప రోజులు ఇవి అని చెప్పేసి మంచి ముహూర్తాలు పెట్టడం జరుగుతుంది. కళ్యాణాలు, గృహప్రవేశాలు ఇవన్నీ బాగా జరుగుతాయి, ఎక్కువగా చేస్తాం మనం. సో మరి కళ్యాణానికి ఎంత పవిత్రమైన మాసం అంటారు దీన్ని? అంటే ఎంతవరకు కరెక్ట్? వివాహానికి కానీ అలాగే శంకుస్థాపనలకు కానీ గృహప్రవేశాలకు కానీ శ్రేష్టమైన మాసాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, మాఘమాసం, పాల్గొన మాసం. ఇవి మాత్రమే అత్యంత శ్రేష్టమైన మాసాలు. అంచేత ఈ మాసాలలో కూడా తిథి, వార, లగ్న, నక్షత్రాదులను బట్టి ముహూర్తం నిర్ణయం చేయడం జరుగుతుంది. ముహూర్తం నిర్ణయం చేయడమే కాకుండా ఈ దంపతుల పేరిట గృహప్రవేశం కావచ్చు, శంకుస్థాపన కావచ్చు, లేదంటే దేవతా ప్రతిష్ఠ కావచ్చు, లేకపోతే మరి వివాహం కావచ్చు, ఇవన్నీ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా మళ్ళీ ఆ ముహూర్తాన్ని నిర్ణయించాల్సి వస్తుంది. అంచేత శుభముహూర్తమే, అందులో అనుమానం లేదు. ఇటువంటి శుభముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించిన తరువాతనే ఈ ఇక్కట్లు. ఎవరు శుభముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు చెప్పండి? జీలకర్ర బెల్లం పెట్టిన ఆ శుభముహూర్తానికి ఎవరు చూసుకోవాలండి? ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి. కాదు, జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఒకళ్ళ ముఖం ఎవరు చూసుకోవాలి? వధూవరులు చూసుకోవాలి. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? కెమెరామెన్లు చూస్తున్నారు. ముహూర్తానికి జరగట్లేదు. ఒకవేళ ముహూర్తానికి జరిగినా మొట్టమొదటి చూసేది కెమెరామెన్. ఒక వివాహ బంధం ఏర్పడేటప్పుడమ్మా ఎన్నో దుష్టశక్తులు ఆ బంధం ఏర్పడకుండా ప్రతిఘటిస్తాయి. అందుచేత బలమైన ముహూర్తం,
అందుచేత మంగళకరమైన పందిరి, ఉమ్, మామిడి తోరణాలు, ఉమ్, మంగళ వాయిద్యాలు, ఉమ్, వేద మంత్రాలు, పెద్దల ఆశీర్వచనాలు, దేవతా సన్నిధానాలు, ఉమ్, దేవతా అర్చనలు, ఉమ్, ఎన్ని పూజలు ఉంటాయి, ఉమ్. ఎంత తతంగం ఉంటుంది, అవును. ఎన్ని రకాలైన ఆశీర్వచనాలు ఉంటాయి, ఉమ్. ఎన్ని రకాల ఆశీర్వచన మంత్రాలు ఉంటాయి, ఎంత తతంగము ఉంటుంది. అవును అవును గురుగారు. వాటి వలన ఉమ్, ఒక దంపతులు కలవగలుగుతారు. ఉమ్, సంతానం కలగడం గొప్ప విషయం కాదు తల్లి, సత్సంతానాన్ని పొందడం గొప్ప విషయం. నిజంగా గురుగారు. అంటే కార్తీక మాసంలో ఏమేమి మనము ఆచరించాలి, ఏం చెయ్యాలి, ఏ విధంగా పూజా విధానం ఉండాలి, దీపారాధన ఉండాలి, దీపదానం చేయాలి, ఇవన్నీ విషయాలు నిజంగా స్పష్టంగా ఓ క్లారిటీ వచ్చింది నాకు కూడా. తల్లి దానికి ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసిండ్రు కదా మీరు కూడా. కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా ఎటువంటి అనుమానాలు లేకుండా మనస్ఫూర్తిగా మంత్రం రాకపోయినా ఓంకారమే మహామంత్రమై మీరు అది పఠించినా సరిపోద్ది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా చేయాల్సిన పూజని చేయండి, దానికి తగ్గ ఫలితం మీకు దక్కుతుంది. చూస్తూనే ఉండండి సుమన్.